నుంచి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 5వ వాక్యం. 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతని వెలుపలకి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడి పడెను. హల్లెలూయా. చూడండి, చదివిన వాక్య భాగంలో అక్కడ పేతురు సువార్త ప్రకటిస్తున్నాడని అతన్ని బంధించారు. ఏం చేశారు? గట్టిగా. చెరసాలలో ఏం చేశారు? గట్టిగా. ఈరోజు మన ప్రసంగాంశం బంధించబడ్డాం అని మనకు అర్థమైనప్పుడు మనం ప్రార్థన చేయాలి. చెప్పండి, బంధించబడ్డాం. గట్టిగా, బంధించబడ్డాం అని మనకు అర్థమైనప్పుడు మనం ప్రార్థన చేయాలి. చూడండి, చాలా మందికి వారికి పిల్లలు అక్కడ ఆపేసింది. చూడండి, చాలా మందికి అర్థమవుతుంది, మనం ఏదో ఒక విషయంలో నేను బంధించబడ్డా. మన మనస్సాక్షికి అర్థమవుతుంది, నేను ఒక విషయంలో బంధించబడ్డా. నేను నా మనస్సులో ఇదిగో కొన్ని విషయాల్లో, నా శరీర విషయంలో కొన్ని విషయాల్లో, నా ఆలోచనల విషయంలో నేను ఈ విషయంలో బంధించబడ్డా అని మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు త్రాగుతున్న వాళ్ళకి అర్థమవుతుంది, నేను ఒక బంధకంలో ఉన్నానని. కానీ దాంట్లోంచి బయటికి రావడానికి ఎలాగ వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది సినిమాలకి ఎడిక్ట్ అయిపోతారు, కొంతమంది డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతారు, బంధించబడతారు. ఆ బంధకంలోకి ఎప్పుడైతే వాళ్ళు వెళ్తారో, ఆ బంధకంలో ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది లోపల, నేను ఈ విషయంలో బంధించబడున్నా, ఈ విషయంలో నేను బంధించబడున్నా, ఈ విషయంలో నేను బంధించబడున్నా అని అర్థమవుతూ ఉంటుంది. కానీ దాని నుంచి ఎలా బయటకు రావాలో తెలియక, దాని నుంచి ఎలాగా ఎవరు బయటికి తెస్తారో అర్థం కాక ఆ బంధకంలోనే వారు ఉంటారు. కానీ వాళ్ళ మనసుకు అర్థమవుతుంది, నేను పలానా విషయంలో బంధించబడున్నా. హల్లెలూయా. అలా మనం చూస్తే కొంతమంది ఆర్థికంగా బంధించబడిపోయి ఉంటారు. వాళ్ళ కష్టార్జితం చిల్లు సంచులో వేసినట్టు అయిపోద్ది. వాళ్ళ కష్టార్జితం హాస్పిటల్ పాలవుతూ ఉంటుంది, వాళ్ళ కష్టార్జితం వడ్డీల పాలవుతూ ఉంటుంది. చూడండి, అదొక బంధకం. చూడండి, సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. పేతురు ఒక బంధకంలో ఉన్నాడు. ఎప్పుడన్నా మనం ఒక బంధకంలో ఉన్నాం అని మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి? సంఘంతో కలిసి గట్టిగా చాలా జాగ్రత్తగా గమనించండి. మనం బంధకంలో ఉన్నాం అని అర్థమైతే మనం దాని గురించి ఏం చేయాలి? గట్టిగా. చూడండి, పేతురు బంధకంలో ఉన్నాడని తెలిస్తే సంఘం అంట అందరూ ఒక చోట కూడుకొని అత్యాశక్తితో ప్రార్థన చేసిందంట. ఎలాగా? ప్రభా, నువ్వేం చేస్తావో తెలియదు, ప్రభా అద్భుతం చేయవా, నా దైవ సేవకుడు అయా సువార్త ప్రకటిస్తూ ప్రజలకి మంచి చెప్తూ ఆ సువార్తను బట్టి ఆయన బంధకంలో ఉన్నాడయ్యా అని సంఘం అంట అత్యాశక్తితో ఏం చేస్తుందంట? చెప్పండి గట్టిగా. ప్రార్థన చేస్తుంది సంఘం. చూడండి, మనం వాహనాలు లేనప్పుడు ప్రభా నాకు వాహనాలు లేదు, అందరూ చక్కగా చర్చికి వాహనాల మీద వస్తున్నారు అని ప్రార్థన చేస్తారు. దేవుడు వాహనం ఇస్తాడు. అంతే, ఒక 3 వారాలు ఎగురుకుంటూ రావడం అంతే. తర్వాత మళ్ళీ ప్రార్థన లేదు, ఏం లేదు. కొంతమంది ఏమో అయ్యా ఇగో పలానా చూసావా, కుటుంబంతో ఎలా వస్తున్నారు చర్చికి చక్కగా, నా భర్త రావట్లేదు అని ఏడుస్తారు. దేవుడు ఆ ప్రార్థన విని భర్త మందిరాన్ని తెస్తాడు. తర్వాత 3 వారాలు రావడం, తర్వాత మళ్ళీ ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రావడం, ఒకళ్ళు వస్తే ఇంకోళ్ళు రావడం. చూడండి, మనం దేవుని దగ్గర నుంచి అన్ని పొందుకుంటాం, కానీ దాన్ని ఎక్కువ రోజులు కొనసాగించాం. అన్ని పొందుకుంటాం, లేనప్పుడేమో ఏడుస్తాం, ప్రభా నాకు ఇది లేదయ్యా, నాకు అది లేదు. ఇచ్చిన తర్వాత దాని విలువ అర్థం కాకుండా చాలా మంది కూడా దేవుని కృపను కోల్పోతూ ఉంటారు. ప్రభా నాకు ఇది కావాలయ్యా, సంఘంలో అందరికి అది ఇస్తున్నావు, నాకు ఇది ఇవ్వలేదు ప్రభా అంటే దేవుడు ఇస్తాడు. ఇచ్చాక దాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు? చూడండి, ఒకసారి గమనించండి. దేవుడి దగ్గర నుంచి పొందుకోవడం గొప్ప కాదు, పొందుకున్న దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప.
ప్రైజ్ ది లార్డ్. పొందుకోవడం దేవుడు చాలా సులువుగా ఇస్తాడండి. ఏదన్నా మనకి ఏది కావాలంటే అది. ప్రభువా అన్ని కన్నీరు కాలిస్తే, యేసయ్యా అన్ని కన్నీరు కాలిస్తే ఆయన బిడ్డలకు కాబట్టి ఎవరికి ఇస్తాడు? ఆయన ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి మనం. వాళ్ళని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చిన దాన్ని, అది దేవుడు నా గొప్పతనాన్ని బట్టి ఇచ్చాడు, నా తెలివితేటలు బట్టి ఇచ్చాడు. ఇంకోటి చెప్పనా, నా ప్రార్థనను బట్టి ఇచ్చాడు దేవుడు అనుకున్న కూడా తప్పే. మన ప్రార్థన బట్టి కదా, ఆయన కృపను బట్టి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకన్నా బలంగా ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ మనల్ని ప్రేమించి అడగంగానే ఆలస్యంగా లేకుండా మన కష్టాన్ని చూసి, మన కన్నీరుని చూసి, మన వేదన చూసి మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే భర్తలు మందిరానికి రాని స్త్రీలను మీరు అడగండి, వాళ్ళ వేదన ఎలా ఉంటుందో, వాళ్ళ వేదన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు కుటుంబం అంతా చక్కగా దేవుడు రక్షించాడు, కుటుంబాన్ని, భార్యని, భర్తని, అందరు. మరి అలాంటప్పుడు కుటుంబం అంతా దేవుడిని ఎలా గడపాలి? కొన్ని కుటుంబాల్లో భర్త వస్తాడు, భార్య రాదు, వాళ్ళకుంటది వేదన. ఇదిగో వాళ్ళందరూ సంతోషంగా వస్తున్నారు. కొంతమంది చక్కగా కుటుంబాలతో వస్తారు, కొంతమంది పాపం బిడ్డలు లేక చాలా వేదంతో వచ్చి కూర్చుంటూ ఉంటారు. వాళ్ళు చూడండి, ఆ వేదంతో వచ్చి మనకు అన్ని సమృద్ధిగా ఇస్తారు. మనకు మంచి బిడ్డలను ఇచ్చి, మంచి వాహనాలు ఇచ్చి, అన్ని ఇచ్చి సమృద్ధిగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. ఇక్కడ పేతురు గురించి వీళ్ళు ప్రార్థన చేస్తారు. ఎలా తెలుసా? అత్యాశక్తితో. ఎలా అంటే ఎలాగా? ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఒకప్పుడు పేతురు వీళ్ళ గురించి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు అక్కడ సంఘాన్ని కట్టాడు. పేతురు అక్కడ చాలా కష్టంతో సంఘాన్ని కట్టి, పేతురు అక్కడ చాలా కన్నీరుతో సంఘాన్ని కట్టి, వారి కొరకు కన్నీరు కార్చి ప్రభా ఒక్కొక్క ఆత్మని వెళ్ళి స్వార్థ ప్రకటించి సంఘంలోకి చేర్చారు. అయితే ఇప్పుడు అదే స్వార్థ ప్రకటించబడుతూ వెళ్తుంటే పేతురుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? గట్టిగా. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తుంది. ఎలాగా? మామూలుగా కాదు, అత్యాశక్తితో, చాలా ఆసక్తితో. ప్రభా అయ్యా, మా సేవకుడు ఏ అన్యాయం చేయలా, నీ రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడయ్యా. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎందుకు చంపారండి? ఇది తప్పు అని చెప్పినదే చంపేశారు. ఇది గట్టిగా. ఈ రోజుల్లో ఆ ఒక్క మాట చెప్తే చాలా మందికి నచ్చదు. ఇది తప్పు అంటే, నేను జీవితంలో మాట చెప్పిన అలానే అందరూ దాన్ని ఆ బాధ్యత తీసుకోమాకండి. మన తప్పులు బయటికి చెప్పి మనం సరి చేసే ఒక సేవకుడు ఉండడం చాలా ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన తప్పులు దేవుడు వాక్యంలో చూపిస్తూ మనం సరి చేయడం మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి, సంఘమేమో అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు సంఘం మాకెందుకులే, పేతురు చెరసాల్లో ఉంటే మాకెందుకులే, మేము ఇప్పుడు సేఫ్గా ఉన్నాం, మాకు ఇల్లు కట్టుకున్నాం, చక్కగా మా కుటుంబాలతో అందరూ రక్షించబడిపోయాం, మేమందరం బాగున్నాం అని కూర్చున్నారా? గట్టిగా చెప్పండి. గట్టి కూర్చున్నారా? లేదు. వారు చూడండి, ఒక బంధకములో వారి దైవజనుడు ఉన్నాడని వారు ఏం చేస్తారు తెలుసా? అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు బంధకములో ఉన్నవారిని చూసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారి కొరకు సంఘములో ఒక బలమైన ప్రార్థన లేపుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనం గ్రహించాల్సింది ఏం తెలుసా? మనం ఒకప్పుడు బంధకములో ఉన్నప్పుడు, మనం ఒకప్పుడు పాపములో ఉన్నప్పుడు, మనం ఒకప్పుడు చెరసాల జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు, శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ చెరసాల జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఇదిగో నా కొరకు పలానా సంఘం ప్రార్థించింది, నా కొరకు దైవజనుడు ప్రార్థన చేశాడు, నా కొరకు కొంతమంది నా బంధువులు ప్రార్థన చేశారు, నన్ను సంఘానికి నడిపించారని చూడగమని గ్రహించి మనము కూడా బంధకములో ఉన్న వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా బంధకములో ఉన్న వారి కొరకంట అత్యాశక్తితో ప్రార్థన చేయాలంట. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది యూనివర్సల్ ప్రేయర్ చేస్తారు. ఏంటిది? ఇప్పుడు ఈ మధ్య యూనివర్సల్ ఛార్జర్లు వచ్చినాయి తెలుసా? సిపిన్ ఛార్జర్లు. ప్రపంచంలో అన్ని ఫోన్లకు అదే ఉపయోగపడింది చాలా వరకు. దాన్ని యూనివర్సల్ ఛార్జర్లు అంటారు. ప్రభా అందరు పాపములు ఉన్నారయ్యా విడిపించు అంతే అయిపోయింది. యూనివర్సల్ ప్రేయర్. చూడండి, బంధకంలో పేతురు ఉంటే
గట్టిగా గట్టిగా ఏం చేస్తున్నారు? పేతురు గురించి యూనివర్సల్ ప్రభు, ఎక్కడెక్కడ సేవకులు కష్టపడుతున్నారు, వాళ్ళకి సహాయం చేయి అని ఆపేలా ప్రార్థన. వాళ్ళొక పర్సన్ ని బంధకంలో ఉన్నాడని గ్రహించి ఆ పర్సన్ మీద, ఆ వ్యక్తి మీద గురి పెట్టి వాళ్ళు ఏం చేస్తారు? అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన కాదు, అత్యాశక్తితో ప్రార్థన. అంటే మాకు అంతగా రాదండి, మాకు అంతగా తెలియదండి అనేది ఏమి లేదు. మనం మనుషులతో ఎలా మాట్లాడతామో మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకొని ప్రభా అని ఒక మనిషితో మాట్లాడితే దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గమనించండి, మనం ఒక తెలియనప్పుడు మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన ఎలాగో తెలియనప్పుడు మనం దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ శిష్యులు కూడా ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా మాకు ప్రార్థన రాదయ్యా, ఎలా చేయాలో నేర్పించమంటే ఆయన ప్రార్థన పరలోకపు ప్రార్థన ఆయన నేర్పించాడు. మనుదిన ఆహారం నేను మాకు దయచేయండి అన్నాడు. ప్రార్థన నేర్పించాడు. ప్రార్థన అంటే వేరే లేదు, దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఈరోజు సంఘానికి కావాల్సింది ఏంటి తెలుసా? అత్యాశక్తితో చేసే ప్రార్థన కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సంఘాల్లో కరువైపోయింది అంటే తెలుసా? స్వార్థ ప్రకటించడం ఒకటి కరువైపోయింది, రెండోది ప్రార్థన చేయడం కరువైపోయింది. స్వార్థ ప్రకటించడం కరువైపోయింది. అపోస్తలుల సంఘాల్లో వారు ప్రారంభించినప్పుడంట వారు ఎడతెగక ఏం చేశారంట? గట్టిగా గట్టిగా ప్రార్థన చేసి ఎడతెగక. ఆదివారం వదిలి మళ్ళీ ఆదివారం కాదండి, ఏంటంట? గట్టిగా గట్టిగా గట్టిగా. దశంభాగం విషయంలో పాత నిబంధన కదా అంటాం మనం, అది పాత నిబంధనలోనే కదా ఉంది అంటాం. మరి అలాంటప్పుడు పాత నిబంధనలో దేవుడు 6 రోజులు కష్టపడి 7వ రోజు ఏం చేయమన్నాడు? విశ్రాంతి తీసుకోవాలి, లేకపోతే దేవుని సన్నిధిని స్తుతించి ఆరాధించు, లేకపోతే ఒక రోజు మందిరానికి వచ్చి విశ్రాంతి దినం గడపన్నాడు. సరే, అది అక్కడ. మరి కొత్త నిబంధనకు వచ్చేసరి సంఘం విషయంలో ఎడతెగక ప్రార్థన చేయమన్నాడుగా. మరి అదేందుకు తీసుకోవట్లా? ఎడతెగక ఏం చేయమన్నాడు? అపోస్తులు నేర్పించింది ఏంటి తెలుసు? సంఘానికి ఎడతెగక వాళ్ళు సహవాసమందు, వాళ్ళు మందిరంలోకి వచ్చి వాళ్ళు కూడుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? గట్టిగా గట్టిగా. అవసరమైన పాయింట్లు మాత్రం బాగా తీసుకుంటాం. చాలా మంది బైబిల్ చదివే వాళ్ళల్లో ఒక 20% తీసేస్తే మిగతా 80% వాళ్ళకి అవసరం ఉన్న వాక్యాలు మాత్రమే తీసుకుంటారు. నీకు ఒకవేళ పాలకూర తినడం ఇష్టం లేకపోతే నువ్వు ముట్టుకుంటారు మీరు? గట్టిగా గట్టిగా. దేవుడు 3 రకాల ఆహారాలు ఇచ్చాడంట మనకి. ఎన్ని రకాలు? ఒకటి మాంసం, ఒకటి రెండోది కూరగాయ, మూడోది ఆకుకూరలు, మూడోది దీన్నంట బ్యాలెన్స్ చేసి తినాలంట. ఏంటంట? గట్టిగా గట్టిగా. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. కొంతమంది 6 రోజుల మొక్క లేకపోతే కుదరదు. ఏంటిది? గట్టిగా. ఏం లేకపోతే కుదరదు. చూడండి ఇక్కడ దేవుడు మనకు అన్ని ఎలా చెప్పాడు తెలుసా? నువ్వు తగిన సమయానికి ఏది ఆహారం ఎలా అలా తీసుకుంటేనే ఆరోగ్యం. మాంసం ఎక్కువ తిన్నా కూడా బైబిల్లో ఏమని రాసింది తెలుసా? దరిద్రులు అయిపోతారంట. ఏంటంట? గట్టిగా గట్టిగా. మాంసం ఎక్కువ తిన్నా అంటే వారానికి 3 సార్లు తప్పు కాదండి. ఎక్కువ తింటే నేను అసలు ఆకుకూర ముట్టుకోను, లాస్ట్కి నీ ఆరోగ్యం పాడైపోద్ది. బైబిల్లో ఆత్మీయ ఆహారం కూడా మనకి కావాల్సిందే తీసుకుంటే కుదరదు. మనకు కావాల్సిందే, అది నచ్చింది కాబట్టి ఈ వాక్యం నేను అది తీసుకుంటా అంటే కుదరదు. దేవుడు అంటాడు సంఘము అత్యాశక్తితో ఏం చేస్తుంది? అపోస్తలులు సంఘాన్ని ప్రారంభించినప్పుడు, సంఘము కట్టబడినప్పుడు నేర్పించింది ఏంటో తెలుసా? నువ్వు ఎడతెగక సహవాస విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ నువ్వు ఎడతెగక ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు సంఘం ఉందంటే దీనికి పునాది దేవుడు ఎవరి ద్వారా వేయించాడు తెలుసా? యేసుక్రీస్తు రక్తమే, ఒప్పుకుంటా. కానీ అపోస్తలుల ద్వారా సంఘం కట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? అపోస్తలు. అప్పుడు వారు అపోస్తలు వారు ఎడతెగక ఏం చేశారంట? గట్టిగా. నేను ఒక మాట చెప్తా, ఎడతెగక ఎవరికైతే ప్రార్థన చేసే అనుభవం ఉండదో, అంటే ఎప్పుడు ప్రార్థన చేసే అనుభవం ఎవరికైతే ఉండదో వాళ్ళు ఎక్కువ మాట్లాడమాకండి. ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఎక్కడెక్కడో ఎవరెవరో ఆలోచనలు తలంపులు తీసుకొని, ముఖ్యంగా యూట్యూబ్
ప్రసంగాలు. ఏంటి? యూట్యూబ్ ప్రసంగాలు. అవి తీసుకొని నువ్వు పెద్ద తెలివిగలవాడుగా, నువ్వు పెద్ద తెలివిగల వ్యక్తిగా ఆలోచించదు. ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం ఉంటే నువ్వు మోకాళ్ళు వేస్తే పరిశుద్ధాత్మ నేర్పిస్తూ ఉంటాడు. తెలుసా? ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంతో మాట్లాడుతూ ఉంటాడు. ఎడతెగక మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే, ఆయనే మనతో సూటిగా ఒక మెల్లటి స్వరముతో ఆయన మన హృదయాలతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆదివారం వెళ్ళిపోయి ఆదివారం మళ్ళీ చర్చికి వచ్చి ఏదో కొత్త సంఘాన్ని కట్టేసిన అనుభవం ఉన్నట్టుగా మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు. ముందు మనం రావాల్సినటువంటి ఆ స్థానం ఏంటి తెలుసా? ముందు మనం ఏ స్థానంలోకి రావాలి తెలుసా? ఎడతెగక ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అంటే నువ్వు దేవునితో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటావు. ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తే దాన్ని మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు. గట్టిగా చెప్పండి. గట్టిగా ఉంటారా? సంఘంలో ఒక విషయం అనౌన్స్ చేశారు అనుకోండి, దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత బాధ ఉంటుందని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. నోటికి వచ్చిన వాగుడు బాగే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఓకే, రైట్. ఇప్పుడు యూట్యూబ్లో కూడా దైవజనులు కొన్ని ప్రసంగాలు చేస్తున్నారంటే వారు ఏ ఉద్దేశముతో ప్రసంగం చేశారో గ్రహించే మనసు లేనప్పుడు నువ్వు తప్పుగానే అర్థం చేసుకుంటావు. ఎప్పుడన్నా సంఘములో బోధించే పద్ధతి ఒకటి ఉంటుంది, కానీ బయట ప్రజలకు బోధించినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఏ పాయింట్ చెప్తే వాళ్ళ మైండ్లోకి ఎక్కిద్దో అలాగే బోధిస్తారు. ఈవెన్ మా బైబిల్ కాలేజ్లో మాకు అయ్యే నేర్పించింది. సంఘానికి నేర్పించే విధానం ఒకటి ఉంటుంది. ఇప్పుడు మిలిటరీలో ఏం జరుగుతుందో మొత్తం బయట చెప్తారా? గట్టిగా చెప్తారా? ఇంత కూడా బయటికి రానివ్వరు. ఎందుకు తెలుసా? వారి వరకు 6, కానీ వారు చాలా స్ట్రాంగ్. అవునా కదా? మిలిటరీ వాళ్ళు చాలా బలవంతులు కదా. గట్టిగా వాళ్ళు చేసే ఆలోచనలు, వాళ్ళు వెళ్ళే పద్ధతి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సంఘాన్ని కూడా దేవుడు మిలిటరీ సైన్యం కంటే గొప్ప సైన్యంగా దేవుడు ఇక్కడ సిద్ధపాటు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మధ్య ఆకాశంలో సంఘం ఉండడానికి, సంఘం మెత్తబడడానికి, పరలోక రాజ్యంలో సంఘం ఉండడానికి ఇక్కడ సిద్ధపాటు చేస్తున్నాడు. చూడండి, మనం రకరకాల ఆలోచనలకు వెళ్ళేదానికంటే ముందు ఫస్ట్ దేవుని సన్నిధిలో కొన్ని గంటలు ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే అత్యాశక్తితో ప్రార్థన చేసే అనుభవం మనకు ఉంటుందో దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బంధకములో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? గట్టిగా ఏం చేస్తున్నారు? బంధకములో ఉంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సంఘం బంధకములో ఉంటే ఇదిగో మేము ఈరోజు సేఫ్ గా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాం, మేము ఈరోజు ఇల్లులు కట్టుకొని పిల్లలతో లేకపోతే వాహనాలతో సంతోషంగా ఉన్నామని సంఘం కూర్చోలా. సంఘం అత్యాశక్తితో ఏం చేస్తుంది? నేను మాట చెప్పిన, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే జరిగే అద్భుతం అన్నట్టు ఒకసారి చూద్దాం. బైబిల్ నుంచి 7వ వాక్యం, 12వ అధ్యాయం 7వ వాక్యం. ప్రభు దూత దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సంఘం అంతా కూర్చొని ప్రార్థన చేస్తుంది. ప్రభా, ఇదిగో పేతురు బంధకాల్లో ఉన్నాడయ్యా, పేతురుకి సంఖ్యలు వేశారయ్యా, పేతురుని సంఖ్యలు వేసి బంధించారని ప్రార్థన చేస్తుంటే దేవుడు చేసే అద్భుతం ఏంటి తెలుసా? ఇక్కడ ప్రార్థన విని దేవుడు తన దూతకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదిగో నా సేవకుడు అక్కడ అన్యాయంగా పట్టబడ్డాడు, నా సేవకుడు అన్యాయంగా స్వార్థ ప్రకటిస్తున్నారని శరసాల్లో వేశారు. ఇదిగో సంఘం ఊరుకోవట్లా, సంఘం నన్ను కదుపుతుంది, సంఘము ప్రార్థన చేస్తుంది, సంఘం మొర్ర పెడుతుంది, సంఘము కన్నీరు గారుస్తుంది, సంఘము నన్ను అడుగుతుంది, మా దైవజన్ని విడిపించు, మా దైవజన్ని విడిపించు, ఆ సేవకుని విడిపించు అని అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అనగానే దేవుడు కదిలిపోయాడు. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు కదిలిపోయి తన దూతకు ఆజ్ఞాపిస్తున్నాడు, వెళ్ళు పేతురు దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే దేవుని దూత పేతురు పడుకొని నిద్రపోతున్నాడు. పేతురు గట్టిగా వెళ్ళి పేతురు పక్కకి వెళ్ళి నిలబడిందంట. దేవుని దూత వెళ్ళి తట్టింది. ఏం చేసింది? బాబు, నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు, కానీ వాళ్ళు నిద్రపోవట్లా. ఎవరు? గట్టిగా
ప్రైజ్ లార్డ్. గట్టిగా తట్టి లేపింది, నువ్వు లేగో. సంఘం ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? ఉజ్జీవంగా ప్రార్థన చేసే అనుభవంలోనే ఉండాలి. మీరు ఇంట్లో ఉన్నా, ఊర్లో ఉన్నా, ఎక్కడ ప్రార్థన మనకి జరుగుతున్న చర్చిలో ఏ టైంలో ఎప్పుడు ఆ టైంలో ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. చూడండి, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసి, దేవుడు అన్నాడు నువ్వు నిద్రపోతున్నావు పేతురు, కానీ వాళ్ళు అస్సలు నిద్రపోవట్లా. వాళ్ళు అసలు నన్ను ఊరుకోవట్లా. లెగు అనగా లేచాడు. ఆయన లెగుస్తుండగానే ఇలా ప్రార్థన కొన్న గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? చేతుకున్న సంఖ్యలు ఊడి గట్టిగా 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 చెప్పలు దగ్గర ఎవరు వచ్చి బంధకాలు తీలా. చూడండి ఒకసారి చదువుదాం ఆ మాట, లాస్ట్ వాక్యం చూడండి. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఏమైపోయినాయంట? సంఖ్యలు చాలా గట్టిగా ఉంటాయి మన చేతుల కంటే, అంతేనా కదా? గట్టిగా చేతులకు వేసే సంఖ్యలు మన చెయ్యి అన్న కత్తితో కోసేయచ్చు, ఇరిగిపోతారు 2 ముక్కలుగా. కానీ సంఖ్యలు చాలా బలమైనవి. అక్కడ గమనించండి, దోత తీసిందా? గట్టిగా దోత ఏమైనా నెప్ప తీసిందా? దోత ఏమైనా పగల కొట్టిందా? అటు పక్కకు రా చెప్పి తీసుకెళ్ళి సుత్తి పెట్టి శాన పెట్టి కొట్టిందా? కొట్ల. వారి ప్రార్థన ద్వారానే ఆ సంఖ్యలు ఊడి కింద పడిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. రహస్యమందు చేస్తున్న ఆ ప్రార్థనకి బహిరంగంగా ఇనుముతో కట్టబడినటువంటి ఆ సంఖ్యలు కూడా ఊడి ఏమైపోయినాయి? కింద పడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నేను మాట చెప్పనా, ప్రార్థనలో గొప్పతనం ఏంటి తెలుసా? నువ్వు రహస్యంగా ఇదిగో ఈ తండ్రికి కనబడినట్లుగా రహస్యంగా మీరు చేసే ప్రార్థనకి దేవుడిచ్చే బదులు ఎలా తెలుసా? బహిరంగమైన సంఖ్యలు కింద పడిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకవేళ మీరు అప్పుల బంధకంలో కూరుకుపోయి బయటికి రాలేక వేదనతో ఒకవేళ మీరు కనుక అత్యాశక్తితో ప్రార్థన చేస్తే, ప్రభువా అద్భుతం చేయవా. మనకి తెలియదు. మనం అనుకుంటాం అప్పులు అంటే మనం ఏమనుకుంటాం తెలుసా? అవి వస్తున్నాయి, ఖర్చు పెడుతున్నాం అనుకుంటాం. వస్తున్నాయి, ఖర్చు పెడుతున్నాం అనుకుంటాం. కానీ ఆ వచ్చిన డబ్బంతా పోతుంది అంటే దాని అర్థం తెలుసా? అదొక బంధకం. చెప్పండి గట్టిగా, అదొక బంధకం. అదేంటిది? అది శబ్దం ఒకసారి గట్టిగా. ఏంటిది అది? బంధకం. అదొక బంధకం. అది ఆ బంధకంలో నుంచి మనం రావాలంటే ప్రార్థన ఒక్కటే సహాయం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఆ ఇనుము సంఖ్యలు ఇలా బంధించబడున్నాయి కదా. ఆ 8 సంఖ్యలు ఎందుకంటే వీళ్ళు గొలుసులు ఇల్లు వేశారు, జైలు వేశారు, వాళ్ళు వేసారు, వీళ్ళు వేశారు. ఎవరన్నా ఏనేమండి, మనం కనుక ప్రార్థన చేస్తే విడిపించేది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అది ఎంత గట్టి అయినా కూడా దేవుడికి వచ్చి వాళ్ళని బతిలాడుకొని, అయ్యా జైలు అధికారి గారు, నాయకులు బతిలాడుకొని లెటర్ తీసుకొచ్చి ఇచ్చి, ఇదిగో అయిపోయింది పో, నీకు విడుదల ఇచ్చేసాం అన్న సిస్టమ్ ఉండదు దేవుడి దగ్గర. ఆయన ఒక్క మాట పలుకుతాడంతే. ప్రైజ్ ది లార్డ్. అనొక్క మాట ఎప్పుడు తెలుసా? సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు తన దూతను పంపించి అంటాడు, నువ్వు వెళ్ళి పేతురు బయటికి రా. ఏమండి, పేతురు బయటికి రావాలంటే ఎంత సిస్టమ్ ఉంది తెలుసా? ఆయన పడుకున్న దగ్గర స్పెషల్ సెక్యూరిటీ, అటొకరు ఇటొకరు. అక్కడ నుంచి ఒక గేట్ ఉంది, అక్కడ ఒక ఇద్దరు. అక్కడ నుంచి మెయిన్ గేట్ దగ్గరికి మరొక ఇద్దరు. ఇవన్నీ దాటి రావాలంటే చిన్న విషయం కాదు. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇదిగో నీ సరే అయిపోయింది, తప్పు అయిపోయింది, సరే నిన్ను వదిలేస్తున్నాం అనే సిస్టంతో బయటికి రావాలన్నా ఇట్ టేక్స్ టైం, అది సమయం అవుతుంది. కానీ సంఘము చేసే ప్రార్థన ముందు ఇక టైము లేకపోతే బంధకాలు, అధికారులు, సంఖ్యలు ఇవే ఉండలేక. హల్లెలూయా, హల్లెలూయా. మనము సంఘం అంటే మనము ప్రార్థన చేస్తే, మన ముందుకు అధికారులు వాడడు, ఆ సంఖ్యలు తెంచడానికి సుత్తి శాలలు వాడడు, లేకపోతే పత్రాల మీద సంతకాలు పెట్టడం ఉండదు. ఆయనకి ప్రార్థన చేస్తే డైరెక్ట్ గా వచ్చి కార్యం చేస్తారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించండి. ఇప్పుడు కన్నా
ప్రార్థనని ఎవరైతే తక్కువ అంచనా వేసుకుంటారో, సంఘ ప్రార్థనని ఎవరైతే తక్కువ అంచనా వేసుకుంటారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు చూడడానికి రోజులు సంవత్సరాలు గడిచేది. కానీ ఒకవేళ ఆ సంఘ ప్రార్థన యొక్క విలువ నీకు అర్థమైతే సెకండ్స్ లో దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, సంఘానికి అర్థమవడానికి మళ్ళీ చెప్తున్నా. ఒకవేళ సంఘ ప్రార్థన యొక్క విలువ లేకపోతే ప్రార్థన విలువ మీకు అర్థం కాలేదా? దేవుడు ఎందుకు సంఘంలో ప్రార్థన చేపిస్తున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు, అత్యాశక్తితో ప్రార్థన చేయమంటున్నాడు మీకు అర్థం కాకపోతే సంవత్సరాలు పట్టింది మీరు బంధకాల నుంచి బయటకు రావడానికి. ఒకవేళ అర్థమైందా? ఆ సంఘ ప్రార్థన అర్థమైందా? లేకపోతే ఆ ప్రార్థన విలువ అర్థమయ్యి మీరు కూడా ఏకీభవించారా? దేవుడు అద్భుతం చేయడానికి సెకండ్స్ చాలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. ఏం చాలు? సెకండ్స్ చాలు. పత్రాలు లేవు. చెప్పండి గట్టిగా. పత్రాలు, అధికారులు, సుత్తిశాములు ఏం లేవు. సరే, ఇప్పుడు ఈయన బయటకు వచ్చాడు. బయటకు రాగానే పేతురు పారిపోయాడు అని ఎవరన్నా మాట్లాడారు? మళ్ళీ తర్వాత మొత్తాన్ని దేవుడు ఆ మైండ్లో కూడా సెట్ చేసేసాడు దేవుడు. పేతురు గురించి ఆలోచనకి ఇలా లేదు. పొద్దులే సేవ డ్యూటీలు వాళ్ళు చేసేసుకుంటున్నారు. మనం ఒక ఆయన పట్టుకున్నాం, అది సంఖ్యలు వేసాం. ఆయన ఆల్రెడీ మన బంధకాల్లో ఉన్నవాడు. రాత్రి ఉన్నాడు, ఉదయానికల్లా లేడు అనే ఆలోచన కూడా వాళ్ళకి. ఎందుకో తెలుసా? పేతురు తప్పు చేయాల, స్వార్థ ప్రకటిస్తూ బంధించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి. ఇప్పుడు సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ఏం చేస్తుంది? గట్టిగా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. సంఘానికి ఈరోజు కొరత ఏంటో తెలుసా? ప్రార్థన. ఏంటిది? గట్టిగా కోట్ల రూపాయలు పెట్టే చర్చలు కట్టేస్తున్నారు. కోట్లు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసు? అసలు నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును. ఏంటిది? చెప్పండి గట్టి. నా మందిరం గట్టిగా ప్రార్థనా మందిరం అనబడును. కానీ ప్రార్థన లేదు. మందిరాల్లో ఏం జరగట్లా? గట్టిగా ఆచార సంబంధ కార్యక్రమాలు, ఫంక్షన్లు, వ్యాపారం. యేసయ్య ఒక చర్చికి వెళ్తే ఆ చర్చిలో ఏం జరుగుతుందంట? గట్టిగా ఏం జరుగుతుందంట? వ్యాపారం జరుగుతుందంట. యేసయ్య మందిరంలోకి వెళ్తే రోకలు అమ్ముతున్నారు, పావురాలు అమ్ముతున్నారు, చర్చ్ అంతా వ్యాపారం జరుగుతుంటే ఆయన ఒక కొరడ పట్టుకొని, కొరడతో ఆయన చెప్తున్న సమాధానం తెలుసా? అందరిని తరిమి కొట్టి అంటాడు, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడను. ప్రైజ్ ది లార్డ్. దీంట్లో నీకు నచ్చిన వ్యాపారాలు చేయకూడదు, నీకు నచ్చిన ఆలోచనలు చేయకూడదు. సంఘంలో జరగాల్సిందే తెలుసా? అత్యాశక్తితో ప్రార్థన జరగాలి. ఏం జరగాలి? గట్టిగా ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. అత్యాశక్తితో ప్రార్థన. పేతురు స్థాపించినటువంటి ఆ మందిరంలో యథార్థమైన ప్రార్థన జరిగింది. అందుకనే యథార్థమైన అద్భుతాలు జరిగినాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అసూయ, కక్షలు ఏమీ లేకుండా వారి కన్నీళ్లతో, ప్రభువా నువ్వు విడిపించవా. చూడండి, గమనించండి. మన చర్చికి వచ్చి ప్రార్థన ద్వారా ఒక అద్భుతం జరిగిద్దనే విశ్వాసం మనకు లేకపోతే వచ్చి కూర్చున్న ప్రయోజనం ఏమీ లేదు. చాలా మందికి ప్రార్థన అంటే జస్ట్ 10 నిమిషాలు జాలి. కాకి స్నానం ఉందా? మంచి స్నానం ఉంది. ఏ స్నానం? గట్టిగా చెప్పండి, గట్టిగా. తెలుసా కాకి స్నానం? తెలుసా? వెళ్ళి ఇలా రెక్కల మీద వేసుకొని లాడిచ్చేసి వెళ్ళిపోతాయి. కానీ మనం స్నానం అలా చెయ్యం. కొంతమంది అయితే అక్కడ కూడా మ్యూజిక్ పెట్టుకుంటారు, పాటలు. స్నానం చేస్తా అది కాకిలా స్నానం చేస్తే కాకిలాగే ఉంటాం. ప్రార్థన కూడా చిన్న ప్రార్థన, వెళ్ళి రెక్కలాడిచ్చేసి ఇలా ఏసయ్యా కాపాడయ్యా క్షేమం ఇచ్చే వందనాలు అంటే మన ప్రార్థనకి అద్భుతాలు అలాగే ఉంటాయి. కూర్చొని ప్రతిదీ రుద్దాలి. ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టాలి, ప్రభు దగ్గర పెట్టాలన్నీ. ప్రభా ఇదిగో నా స్థితిలో ఉంది, లేకపోతే ఒక ఆత్మను రక్షించు. ఒక వ్యక్తి మీద గురి పెట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు? చెప్పండి గట్టిగా. ఎప్పుడన్నా ఒక వ్యక్తి మీద మనం గురి పెట్టి బలముగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యూనివర్సల్ ప్రేయర్ ఆపేద్దాం.
ఏ ప్రార్థన? యేసే సేవకులందరినీ కాపాడయ్యా. దాంట్లో కోయంబత్తూరు పాస్టర్ గారు ఉంటారు, ప్రపంచంలో అందరు పాస్టర్లు ఉంటారు, అందరూ ఉంటారు. అంతేనా? యూనివర్సల్ ప్రార్థనలు కాదు, మనం వ్యక్తిగతంగా ఒక్కొక్కరి కోసం ఏం చేయాలి? గట్టిగా అయ్యో అంతమంది కోసం ఏం చేస్తాం? అంతమంది కోసం చేస్తే తెలియకుండానే సమయం గంటలు గడిచిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, వారు పేతురు గురించి, ఒక్కడి గురించి అత్యాశక్తితో సంఘం ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే పేతురు సంఖ్యలో దేవుడు తెంచాడు. అక్కడి నుంచి చెరసాల్లో దేవుని దూత బయటకు ఏం చేసిందంట? పేతుర్ని గట్టిగా, తెలుగు వచ్చిన గట్టిగా చెప్పండి, తీసుకొచ్చింది. తీసుకొస్తే ఇప్పుడు వీళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈయన పేతురు డైరెక్ట్ గా రాత్రి నడుచుకుంటే ఎక్కడికి వచ్చేసాడు? వీళ్ళున్న ప్రార్థన చేస్తున్న ఆ స్థలంలోకి గట్టిగా గట్టిగా వచ్చేసాడు. ప్రార్థన చేసే స్థలానికి వచ్చేసాడు. వచ్చేస్తే ప్రార్థన చేసే స్థలానికి వస్తే వచ్చి తలుపు కొడుతున్నాడు. ఆ స్వరం, ఆ ప్రార్థనలో ఏమండి కొన్ని గంటలు 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 గడిచిపోయింది పేతురుని పెట్టి జైల్లో. కానీ పేతురు మళ్ళీ ఆ ప్రార్థన స్థలంలోకి అక్కడికి వచ్చే వరకు వాళ్ళు ఏమాపలా? గట్టిగా గట్టిగా ఏమాపలా? ఈ పాయింట్ ఒకసారి గమనించండి. మీరు ఏ విషయం అయితే ప్రార్థనలో అంశం పెట్టుకుని కూర్చున్నారో ఆ బంధకాలు పూర్తిగా విడుదల పొందే వరకు మన ప్రార్థన ఆపకూడదు. ఆ ప్రార్థన వచ్చినప్పుడే మనం యథార్థమైన దేవుని పిల్లలం. మనలో ఒక పట్టుదల ఉందని దేవుడు ఆశిస్తాడు. మన ప్రార్థన పట్టుదలతో కూడిన ప్రార్థనని దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. కొన్ని గంటలు, నేను అనుకుంటా డేస్ అయిపోయిందేమో, రోజులు అయిపోయిందేమో అనుకుంటా. ఆ రోజులు అయిపోతే వారు ఏం చేస్తున్నారు తెలుసా? అత్యాశక్తితో ఏం చేస్తున్నారు? గట్టిగా గట్టిగా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి పేతురు ఆ తలుపు కొడుతున్నాడు. ఆ ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళ ఆ ఇంటి తలుపులు కొడుతున్నాడు. తలుపులు కొడుతుంటే గబగబా ఒక చిన్న పాపగా లోపల ప్రార్థన చేసుకున్న పాప కింద పడితే గబగబా వచ్చిందంట బయటికి. వచ్చి అయ్యా ఆ స్వరమిని ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఇదిగో పేతురు వచ్చేసాడు, దైవజనుడు వచ్చేసాడు అనగానే, దైవజనుడు వచ్చేసాడా? నిజమేనా? నిజమే. వెళ్ళి తలుపులు తీశారండి. చూస్తే వాళ్ళ ప్రార్థనకి జవాబు వచ్చింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. పేతురు వచ్చాడు అని అనట్లేదుగా నేను, వాళ్ళ ప్రార్థనకి జవాబు వచ్చింది ఇంటికి. హల్లెలూయా. నీ ఇంటికి ప్రార్థనకి జవాబు రావాలంటే, నీ ఇంటికి జవాబు రావాలంటే, జవాబే నీ ఇంటికి రావాలంటే నువ్వు వేసిన మోకాళ్ళు లేకుండా ఆయన చేసే అద్భుతం చేసే వరకు కూడా నువ్వు ప్రార్థన ఆపకూడదు. ఆ ప్రార్థన ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు కూడా అపోస్తులులాగా ఎడతెగక ప్రార్థన చేస్తున్నావు అర్థం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎడతెగక. ఏంటంట? ఎడతెగక. ఈ మాట గమనించండి. ఏంటిది? ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి ప్రార్థన చేయించడానికి నేను మీకు టైం ఇవ్వాలా? గట్టిగా. మనం ఇంకా పాలు తాగే పిల్లలమేనా మనం? గట్టిగా గట్టిగా మనమే చెయ్యాలి. మనమే ఒక టైం కేటాయించుకొని మనంగా నేను దేవుని బిడ్డని, నేను దేవునితో మాట్లాడాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయడం అనేది ఏదో పెద్ద ప్రాజెక్ట్ వర్క్ లాగా ఆలోచిస్తాం. ప్రార్థన కంటే కూడా మనం దేవునితో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉదయం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన నీకు సమయం దొరికినప్పుడల్లా నువ్వు ఎప్పుడు ఆయనతో మాట్లాడతావా, ఎప్పుడు ఆయనతో గడుపుతావా, ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకని సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలి? గట్టిగా గట్టిగా గట్టిగా. నేను ఒక పద్ధతి నేర్పిస్తాను. సంఘం ఈరోజు నుంచి బలంగా నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. లెగంగానే ఫస్ట్ మొదటి అరగంట దేవుని స్తుతించండి. ఏం చేయండి? గట్టిగా గట్టిగా స్తుతించండి. అయ్యా నువ్వు నన్ను బ్రతికించారు, జీవం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, స్తుతి, ఆశ్చర్యకరడానికి వందనాలని ఆయన పేరు చెప్పి స్తుతించండి. జీవం ఇచ్చినందుకు, ఏమిచ్చినందుకు? గట్టిగా. ఈరోజు బ్రతకడానికి కృప ఇచ్చినందుకు. రెండోది, తర్వాత ఇంకొక అరగంట ఉదయం లేచిన తర్వాత ఆ మొదటి గంట స్తుతి అయిపోయాక ఇంకో గంట మీరు వెళ్ళే పనుల గురించి క్షేమం ఇవ్వాలని, పనుల్లో ఆరోగ్యం ఇవ్వాలి, బలం ఇవ్వాలని, అనుదిన ఆహారం ఇవ్వాలని మీరు ఏం చేయండి? గట్టిగా గట్టిగా ప్రార్థన చేయండి. ఉదయం గంట అయిపోద్ది. ఉదయం గట్టిగా గట్టిగా. ఒకవేళ ఉదయాన్నే స్తుతులు చెల్లించడం నిద్ర వచ్చింది అనుకోండి, చేతులెత్తి గట్టిగా స్తుతించండి.
పొద్దున్నే పక్షులు లేచి ఎలా స్తుతిస్తాయో గట్టి గట్టిగా, ఆ శబ్దాలతో ఎలా స్తుతిస్తాయో బైబిల్లో నేను చెప్పట్లేదు అన్నమాట. పక్షులు ఉదయాన్నే లేచి వేకువజామున లేచి అవి ఏం చేస్తున్నాయంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాయంట. అలాగే మనం కూడా ఉదయం లేచి గట్టి గట్టిగా ఒక నిద్ర వస్తుంది అనుకుంటే స్తుతించి పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. సిగ్గుపడద్దు ప్రభుతో మాట్లాడడానికి. ప్రైజ్ లార్డ్. కొంతమంది ప్రతిదీ సిగ్గుపడటమే, దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడటమే, ప్రార్థన చేయడానికి నా ప్రార్థన పక్కన వాళ్ళు వింటారేమో. ఏమండి, మనం స్తుతించడానికి ప్రార్థించడానికి ఎప్పుడు సిగ్గు? గట్టిగా గట్టిగా. అలానే పక్కన ప్రార్థన చేసుకుంటాను అనుకోండి, ఇంకొకరు అలా ప్రార్థన విసిగిపోయేటట్టు కూడా చేయకూడదు. తర్వాత మధ్యాహ్నం 1 గంట టైం దొరికింది అనుకోండి, మధ్యాహ్నం ఎంత గట్టిగా గట్టిగా గంట ఉంటుందా టైం? గట్టిగా ఉంటుందా? పావు గంటలు అన్నం తినేసి గడిగేసేయండి. ఎంత గట్టిగా. ఆ టైంలో మేము అలా నడుము వాలుస్తాం కదయ్యా. అందుకే ఈరోజు నడుము వాల్చకుండా స్తుతించి దేవుని ప్రార్థన చేయి, దేవునితో మాట్లాడు కొద్దిసేపు. నేను బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు మాకు గంట సేపు లంచ్ టైం కరెక్ట్ 10 నిమిషాలు లవ్ చేసేవాడిని. ఇప్పుడు కన్నా మా సార్ వాళ్ళు అదే చెప్తారు నా గురించి సాక్ష్యం. కరెక్ట్ 10 నిమిషాలు టక్ ఎవరితో మాట్లాడు. నేను ఫస్ట్ లైన్లోకి వెళ్ళిపోయి పెట్టేసుకొని, చాలా మంది అనుకునే వాళ్ళు ఫస్ట్ లైన్ నిలబడితే ఆకలేసిందేమో. ఆకలి కాదు, ప్రార్థన చేసుకోవాలి. వెళ్ళిపోయి గబ్బ 10 నిమిషాల్లో భోజనం చేసేసి, చీకటికేసి ప్లేట్ కడిగేసి ప్లేట్ అక్కడ పెట్టి మళ్ళీ గ్లాస్ అక్కడ పెట్టేసేసి బాటిల్ వాటర్ పట్టుకొని వెళ్ళిపోయి కనీసం ఒక 45 నిమిషాలు ప్రార్థన చేసుకొని మళ్ళీ లైబ్రరీకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆల్మోస్ట్ 1:45 అయిపోయింది. ఎంత గట్టిగా 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 1:45. ఉదయం 1 గంట, మధ్యాహ్నం 45 నిమిషాలు. రాత్రి ఇంటికి వచ్చాక ఇంకా స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళకైతే మనకి చెప్పక్కల టైం ఒక 3-4 గంటల టైం ఉంటుంది. మీకు ఉంటుందా? హలో, లేని వాళ్ళకైతే 1 గంట 2 గంటలు ఈజీగా ఉంటుంది. 1 గంట ఖచ్చితంగా మీరు వ్యక్తిగతంగా కూర్చొని చేయండి ప్రార్థన. చెప్పండి గట్టిగా, ప్రభా ఉదయం నుంచి ఇప్పుడు నన్ను కాపాడు, నా పనుల్లో క్షేమం ఇచ్చావు, పనుల్లో ప్రమాదాలు జరగకుండా నిలబెట్టని కృతజ్ఞతలు చెప్పాలట. ఉదయమేమో స్తుతించాలి, రాత్రేమో గట్టిగా. ఉదయమేమో స్తుతించాలి, రాత్రేమో కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ 2 జరగకపోతే మన ఇంట్లో ఆశీర్వాదం ఉండదు. దేవుని కంట కృతజ్ఞతలు చెల్లించే వారి గురించి ఎన్నో వాక్యాలు రాశాడు దేవుడు బైబిల్లో. మీరు అన్ని విషయములందు కృతజ్ఞతాస్తుతులు గట్టిగా ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సరే, రాత్రి వచ్చేసరికి 1 గంట సేపు మనం టైం పెట్టుకుని, ఎప్పుడు టైం దొరికినప్పుడు ప్రార్థన చేద్దామని అనుకోకూడదు. టైము గట్టిగా. ఇది 2 విషయాల్లో అప్లై చేసుకోండి బాగా. డబ్బులు చేతికి వచ్చాక మిగిలితే దాచుకుందామని అనుకోమాకండి. మిగిలితే ఎప్పటికి మీరు దాయలేదు తెలుసా. మిగలో దేవుని కొరకు ఖర్చు పెట్టాక ఒక భాగం తీసి మనం ఏం చేయాలి? దాచి మిగిలిన దాన్ని మనం ఖర్చు పెట్టుకోవాలి. మిగిలిన దాన్ని గట్టిగా. అలాగ దాచుకునే వాళ్ళనే దేవుడు ఎప్పుడు దీవిస్తాడు. ఊరిని ఖర్చు పెట్టేసి సినిమా రాగానే పెద్ద దండ కోసం ఖర్చు పెట్టి, హలో, నీ డబ్బంతా కూడా నీకెవరు ఉపయోగపడని వాళ్ళకు నువ్వు ఖర్చు పెట్టేసేసి, అన్యాయమైన తాగుడు ఖర్చు పెట్టి, ప్యాకెట్లు ఖర్చు పెట్టి, స్నేహితులు ఖర్చు పెట్టి, లగ్జరీ లైఫ్ ఖర్చు పెట్టి, అన్యాయమైన వాటికి ఖర్చు పెట్టేసి నువ్వు అసలు దాచుకోకపోతే దేవుడు నీకు ఎవడు? దేవుడు కూడా ఇచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకున్నా లేదా అని చూసే ఇస్తాడు. ఏదన్నా అది ఆశీర్వాదమైన డబ్బు అయిన ఏదైనా, కృపావరాలైనా కూడా, ప్రైజ్లో ఆత్మవరాలైనా కూడా. ఇక్కడ చూడండి, గమనించండి. నువ్వు క్రమంగా ఒక టైం పెట్టుకుని, ఆ టైంకి నీకు ఎంత పనున్నా, మీ ఇంటికి బంధువులు వచ్చినా స్నేహితులు వచ్చినా మీరేం చేయాలి? గట్టిగా రాత్రి 1 గంట వ్యక్తిగతంగా ఏం చేయండి? ప్రార్థన చేయండి. దగ్గర 2 గంటల 45 నిమిషాలు ఒక రోజులో అయిపోతాయి. అది కాకుండా కుటుంబ ప్రార్థన 1 పావు గంట 20 నిమిషాలు అందరు కుటుంబం అంతా కలిసి స్తుతులు చెల్లించి వ్యక్తిగత ప్రార్థనకి వెళ్ళిపోయి. చాలా మంది కుటుంబ ప్రార్థన చేసేసుకొని ఈరోజు ప్రార్థన చేసేసాను అయిపోయిందిలే, అదే చాలా మంది చేసే తప్పు. దేవుడు వ్యక్తిగత ప్రార్థన చాలా ఇష్టపడతాడు. ఆయన వ్యక్తిగత ప్రార్థనతో దేవునికి మనకి బంధం ఎక్కువగా ఏర్పడుతుంది. వ్యక్తిగతంగా మనం చేస్తుంటేనే దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడో, ఏం చెప్పాలనుకున్నాడో, మన ద్వారా ఏం చేయాలనుకున్నాడో ఆయన మనతో మాట్లాడుతూ
పొందుకునేటువంటి అనుభవాలు చాలా తక్కువ ఉన్నాయి ఈరోజు సంఘాల్లో. దేవుడు చాలా మాట్లాడాలని ప్లాన్ చేసి పెట్టుకుంటాడట, అవునా కదా? దేవుడు అబ్రహాముతో ఒక విషయం మాట్లాడాలనుకున్నాడు. సొదొమ గొమొర్రాని పాడు చేయబోతున్న అబ్రహాం, సొదొమ గొమొర్రాని పాడు చేయబోతున్న అబ్రహాం, ఆ సొదొమ గొమొర్రా ఒకవేళ పాడు చేయకూడదని నేను చూస్తే అక్కడ నీ సహోదరుడు అక్కడ ఉన్నాడయ్యా, ఆ విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నా, నీతో. అప్పుడు అబ్రహాం టైం ఇస్తే మాట్లాడా? టైం ఇవ్వకుండా దేవుడు మాట్లాడేశాడా? అబ్రహాం కూడా సాయంకాలం అయ్యేసరికి ఆయన ప్రార్థనలో గడిపేవాడు. ఆయన ఎప్పుడైతే దేవునితో వ్యక్తిగతంగా గడుపుతున్నాడో, దేవుడు చేయాలనుకున్న ప్లాన్ అబ్రహాముకి చెప్తున్నాడు. అబ్రహామా, నేను సొదొమ గొమొర్రాని పాడు చేయాలనుకున్నా, అక్కడ నీ సహోదరుడు ఉన్నాడు. ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. ఏం చేయమంటావు? దేవుడు అడుగుతున్నాడు అండి, ఏం చేయమంటావు అబ్రహాం అని. ఎంత అవకాశం ఇస్తున్నాడు చూడండి దేవుడు. హలో, అందరు ఎక్కడ ఉన్నారా? 50 మంది ఉంటే రక్షిస్తావా అన్నాడు అబ్రహాం. ఇదంతా ఎక్కడ జరిగిందండి? దేవుడు ఎదురుగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడా? గట్టిగా గట్టిగా చెప్పండి. స్పెషల్ చైర్ అని తెప్పించాడు అబ్రహాం షామ్యానా కొట్టు నుంచి? కాదు, ప్రార్థనలో జరుగుతుంది, అంతా మోకాళ్ళ మీద జరుగుతుంది. అన్నాడు, అయ్యా 50 మంది ఉంటే రక్షించవా? సరే అబ్రహాం, నీ మాట ప్రకారం 50 మంది ఉంటే రక్షిస్తా. 50 మంది లేరు, 40 మంది ఉంటే సరే అబ్రహాం, నీ మాటను బట్టి 40 మంది ఉంటే రక్షిస్తా. ఏంటే గట్టిగా 40 మంది ఉంటే రక్షిస్తా. ఈ దేవుడు అనుకున్న మాటలన్నీ ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? గట్టిగా. చాలా మందికి ఒక డౌట్, దేవుడు నాతో మాట్లాడతాడా? ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడతాడు. మీరు టైం ఇవ్వగలిగితే, మీరు మోకరిస్తే, మీరు మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోకి వస్తే, మీకు టైం ఉన్నప్పుడు కాదు, మీరు ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైంలో ప్రతిరోజు ఏం చేయాలి? గట్టిగా గట్టిగా 9:30కి పని అంటే 11:30కి ఎవరు వెళ్తారా? దానికి ఒక టైం ఉంది. ఉదయాన్నే లెగడానికి ఒక టైం ఉంది. సాయంకాలం పని అయిపోయే టైం కట్టేస్తారు లేదు పని. హలో, పర్లేదు ఈరోజు 9 వరకు చేద్దాం అనుకుంటారా? టైం చూస్తూనే ఉంటాం కదా మనం. ఇంకా 10 నిమిషాలు, అందులో 10 నిమిషాలు. అన్నిటికీ టైం ఉంటే, మరి లోకంలో పని చేసే వాటికి మీకు టైం ఉంటే, ఒక సిస్టమ్ ఉంటే, ప్రార్థన కూడా ఒక సిస్టమ్ ఉంది, ఒక టైం ఉంది. ఆ టైంలో మనం మోకరించి ప్రభువా అంటే దేవుడు అంటే తెలుసా, నీకన్నా ముందు నేను ఆల్రెడీ వచ్చి కూర్చున్నానయ్యా, నువ్వు టైం మెయింటైన్ చేసే వ్యక్తివి. ప్రైజ్ లార్డ్. కోయంబత్తూరు 2011లో వచ్చినప్పుడు మా పాస్టర్ గారు నాకు ఒక్క విషయమే చెప్పారు. 100 చెప్పలా, నాకు ఒక్కటే చెప్పారు. హెన్రీ, నీకు ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. చెప్పండి అన్నయ్య అంటే ఆయన అన్నారు, చర్చి టైం మాత్రం కరెక్ట్గా స్టార్ట్ చేయ ప్రార్థన. ఒక్కళ్ళు వచ్చినా ఒక్కళ్ళు రాకపోయినా, వచ్చినా రాకపోయినా నీ టైం స్టార్ట్ చేయి. దేవుడు వస్తాడు ఆ టైంకి. నువ్వు భయపడాల్సిన దేవుడికి. పాతకాలంలో మన ఆంధ్రాలో కూడా జరిగిన ఒక విషయం అంటే చెప్పనా? 10ంటికి ప్రార్థన పాస్టర్ గారు అనౌన్స్ చేస్తే 10ంటికి కొంతమంది విశ్వాసులు కొంచెం దైవ భక్తి కలిగిన వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇంకా జనాలు రాలా అని 10ంటి ప్రార్థన 11:30కి స్టార్ట్ చేస్తారు పాస్టర్లు. ఎన్నింటికి? ఇప్పుడు ఎవరు విసిగిపోతారు చెప్పండి? 10ంటికి వచ్చిన దైవ భక్తి గల వాళ్ళకి భక్తి పోద్ది. భక్తి లేని వాళ్ళు ఎలా 11:30కి వస్తారు. వాళ్ళకు టైము, దేవుని భయం ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు వస్తారు అలాగా. ఎందుకంటే దేవుడు విలువ తెలియదు వాళ్ళకి. పని టైం విలువ తెలుసు. బస్సుకి వెళ్ళాలంటే ఆ టైం విలువ తెలుసు. ట్రైన్కి వెళ్ళాలంటే ఆ టైం విలువ తెలుసు. ఫ్లైట్కి వెళ్ళాలంటే ఆ టైం విలువ తెలుసు. ఇంకా దారుణం ఏంటి తెలుసా? పెళ్లి చేసేటప్పుడు అయ్యా 12:30 తాళి కట్టించి ఏంటిది, అది కూడా తెలుసు. నేను ఏదన్నా మన ఊరిలో పెళ్ళిళ్ళు చేయడానికి వస్తే అయ్యా 12:30 కాపీ. నాకు టైం చెప్తే మహా చిరాకు వస్తుంది. ఒక టైం పెట్టుకొని ఒక ప్లాన్తో వెళ్తాను నేను. ఎప్పుడు అన్నిట్లో టైం మెయింటైన్ చేస్తున్నావు. నువ్వు దేవుని మందిరానికి వచ్చే విషయంలో టైం మెయింటైన్ చేయకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించు. ఎవరు వచ్చినా రాకపోయినా మీరు కావాలంటే ఫస్ట్ నుంచి అడగండి. ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్నా కూడా ఒక అరగంట అటు ఇటు అవుతుంది. కానీ ఆదివారం ఆరాధన మ్యాక్సిమం టైం 10 నిమిషాలు గ్యాప్ ఇస్తాం అంతే.
అసలు ఎవ్వరు లేకుండా స్టార్ట్ చేసేసిన రోజులు కూడా ఉన్నాయి. మనం ఆలోచించుకోవాలి. 8:30 కదా ప్రార్థన, మనం 8ంటికి ఎక్కితే బండి అంతేనా? మనం హీరోలు కదా, ఇక్కడికి మనం బండి తీసుకొచ్చేస్తాం కదా. మధ్యలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఎన్ని సిగ్నల్లు పడతాయి, ఎంతమంది అడ్డు వస్తారు, కాల్ జారి బ్రేక్ పడితే ఎక్కడ పడతాం, ఇవన్నీ ఆలోచించుకొని ఒక గంట ముందు బయలుదేరితే గంట ముందు వచ్చేస్తే ఎవరు లేరనుకో చర్చిలో, అనవసరంగా ఈరోజు త్వరగా వచ్చేసారు. వస్తే ఏంటి, కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా. ప్రార్థన ఆశీర్వాదమేగా మనకి. చూడండి, గమనించండి, ప్రార్థన విషయంలో మనం కూడా ఒక క్రమంగా మనం ఉండాలి. చెప్పండి గట్టిగా, ఏముండాలి? ఒకవేళ ఆ ప్రార్థన టైంకి మించి మీరు చేయాలనుకోండి, ఏ టైంలోనే చేసుకోండి, ఇబ్బంది లేదు, దేవుడు సహాయం చేస్తాడు. అదే టైంలో చేయాలని నేను చెప్పట్లా, ఆ టైం ఒకటి పెట్టుకొని చేయండి. అది మించి మీరు ఏ టైంలో చేయాలన్నా కూడా మంచిగా ప్రభుత్వం ఏం చేయండి, గట్టిగా మాట్లాడి తప్పులేదు, దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట. ఎలా అంట? గట్టిగా ఏం చేస్తుందంట? గట్టిగా వాళ్ళు ఆ చీర కట్టుకొచ్చారు ఈ సంవత్సరం, ఈరోజు దాని మీద ఉంటుంది తెగ ఆశలు. అరే నిన్న కాక సూపర్ ఫోన్ కొన్నాడు 40,000 పెట్టి, దాని మీద ఉంటుంది మనసు. లేకపోతే అరే బండి బల్లే కొన్నాడురా, దాని మీద ఉంటుంది మనసు. వెనకాల కూర్చున్న వాళ్ళు బ్లౌజులే చూస్తుంటారు, వెనకాల చూడు బ్లౌజ్ వేసుకొచ్చారు, వాటి మీద ఉంటుంది మనసు. వాటి మీద కాదండి ఉండాల్సింది. నువ్వు మందిరానికి వచ్చావంటే నీ మనస్సు ప్రభు మీద ఉండాలి. ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నన్ను ఏమి నేర్చుకోమన్నాడు, ఏమి నేర్పిస్తున్నాడు ఆయన నాకు, ఏమి నన్ను నేర్చుకోవడానికి సంఘానికి తీసుకొచ్చాడు, ఏ పరిశుద్ధత నేర్పించడానికి సంఘానికి తీసుకొచ్చాడో ఆ పరిశుద్ధత విషయంలో మన మనసు ఉండాలి అని ఏం మాట్లాడాడు ఈ ఆదివారం. అది వారం అంతా నేను చెయ్యాలి, ఒక్క మాట కూడా నేను వాక్యం నుంచి మిస్ అవ్వకూడదు అనే మనసు మనకుండును గాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. అనే మాట చెప్పనా, ఎంత అలసట ఉన్నా, శరీరం అంతా అలిసిపోయినా వాక్యం వినాలని ఆశ నిద్ర రాదు తెలుసా. వాక్యం వినాలి, ఈరోజు ఎలాగన్నా వినాలి, దేవుడు ఏం మాట్లాడతాడని ఒక ఆశతో వస్తే ఏం రాదు, గట్టిగా సగం ఆశ ఉంటుంది, సగం ఆశ లేనట్టుగా ఉంటుంది కొన్నిసార్లు. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా. సంఘం అత్యాశక్తి, సంఘానికి ఈరోజు కావాల్సింది ఏంటి తెలుసా, అత్యాశక్తితో ప్రార్థన చేసే అనుభవం కావాలి. ప్రైజ్ ది లార్డ్. అనుభవం మనకు వచ్చినప్పుడే ఈ భక్తి అంతా ఏం లేదండి, దేవునికి దగ్గర అవ్వడమే. ప్రైజ్ ది లార్డ్. ఏమవ్వాలి? ఇక్కడ కోయంబత్తూరు నుంచి మీరు ఊరెళ్ళి ఆ చర్చికి వెళ్ళినా, అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఇంకో చర్చికి వెళ్ళినా, అక్కడ నుంచి ఇంకో చర్చికి వెళ్ళినా, లేకపోతే వైజాగ్ వచ్చి ఇంకో చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవునికి దగ్గర అవడమే నేర్పిస్తున్నారు. దేవుడు కూడా అదే నేర్పిస్తున్నాడు. చర్చ్ అంటే అదే, వేరే ఏం లేదు. నువ్వు దేవునికి దగ్గర అవ్వకుండా ఆదివారం మాత్రం కాళ్ళు చెయ్యి ఊపేసుకుంటూ వచ్చేసేలాగా మళ్ళీ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వారం వరకు దేవునితో బంధం లేదనుకోండి, వచ్చినా ఇక్కడ కాదు, మీ హైదరాబాద్లో ఉన్న, విజయనగరంలో ఉన్న, విశాఖపట్నం ఉన్న, విజయవాడలో ఉన్న, ఎక్కడనో ఉపయోగం లేదు. దేవునికి దగ్గర నేను అవ్వాలి అనే మనస్సు మీకు వచ్చి దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారు, ప్రార్థన అనుభవంలో ఉంటారో అప్పుడు దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ అనుభవం మనందరం వచ్చిన గాక. మోకరించి ప్రార్థన చేద్దాం, అందరం మోకరించి అందరం ప్రార్థన చేద్దాం.